అదే నమస్తే. నమస్తే సరే ఎక్కడ పని చేస్తుంటావు? నేను జైవేర్లో పని చేస్తాను. మురళీమోహన్ గారి దగ్గర. సరే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ జరిగాయి కదా కూల్చివేతలు ఏ టైంలో స్టార్ట్ చేశారు? అర్ధరాత్రులు ఏమన్నా? అర్ధరాత్రి గట్ట ఏం లేదంటే పొద్దున్న 7:30 కల్లా మొత్తం అన్ని బంద్ చేస్తారు రానికుండా. ఏ లోపలికి రానికుండా శిలపారం వెహికల్స్ జనాన్ని కూడా రానికుండా చేస్తారు. జనాన్ని కూడా అక్కడ కూల్చివేశారు. ఏ బండ్లు వచ్చి కూల్చివేయడానికి? ఇక్కడ పెద్ద మిషన్ వచ్చిందమ్మా. పెద్దదంటే ఈ బోర్లు ఎత్తు ఉంటది. ఆ మిషన్ అంత బోర్డు కూడా లాగేస్తుంది. అయ్యి బాబోయ్, కూల్చేసిందా మొత్తం? ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదా ఇక్కడ? పెద్దలు వాళ్ళు అసలు అందులో డ్యూటీ జనం కూడా ఎవరు రాలేదు. అసలు వాళ్ళు కూడా రానిలేదు. ఎవరు రానిలేదు అసలు. మొత్తం 7:30 నుంచి స్టార్ట్. ఏ టైం కల్లా కూల్చేశారు? 12:05 కల్లా కూల్చేసారు. మొత్తం కూల్చేసారా? హైడ్రా మిషన్ హైడ్రాలిక్ మిషన్ మొత్తం 2:05 మొత్తం అంతా మంది ఎక్కడెక్కడ ట్రాఫిక్ కూల్చేసారండి. మొత్తం ఆపేశారా? అటు ఇటు మొత్తం ఆపేశారా? ఎక్కడ అవ్వలే అసలు. మనుషులు అంటారని అసలు అండి. ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తుంటారు మామూలుగా? తరచుగా ఎలాంటి ఫంక్షన్స్ జరుగుతుంటాయి? ఈ పెద్ద పెద్ద ఫంక్షన్ అవుతుంటాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళకి సంబంధించి మొత్తం అన్ని పెద్ద పని చిన్న ఏం కాదండి. అదే పెద్ద పెద్ద జరుగుతుంటాయి. పెద్ద పెద్ద ఫంక్షన్ అవుతుంటాయి. అది మొత్తం జనం వస్తుంటారా? వస్తుంటాం. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు మీరు ఇక్కడ మామూలుగా మురళీమోహన్ గారి దగ్గర? నేను 8 సంవత్సరాల నుంచి చేస్తాను. ఈ ఏరియాలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఏరియాకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మామూలుగా ఫంక్షన్లు వదిలే అయిపోతున్నాయి అంతే తప్పండి. దీని గురించి ఎప్పుడు ఎవరికి దీని గురించి అలా ఎప్పుడు ఎవరో డిబేట్ చేయలేదు. ఇంత సడన్ గా మరి కూల్చేసారంటే ఎవరికి ఆశ్చర్యంగా ఉంది. జనం తీర్థంగా చూస్తున్నారండి. అంటే ఇప్పుడు మీ మురళీమోహన్ గారికి కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నాయి కదా, అటువైపు ఏమన్నా మళ్ళీ అవకాశం ఉందా? హైడ్రా ఏదైతే కూల్చివేత పనులు ఏమో అమ్మానికి వెళ్దాను సార్. ఆయన వరకు చాలా అంటే కరెక్ట్ గానే ఉంటారు ఆయన. అలాంటి వాటికి మొట్టమొదటి నుంచి కూడా కరెక్ట్ మనుషులు అండి. అదే కరెక్ట్ మనుషులు. సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి నాగార్జున గారిదే కదా ఎన్ కన్వెన్షన్. నాగార్జున గారిదన్నా మరి వాళ్ళకి మరి అందులోనే పని చేసి మనుషులు కూడా మరి వాళ్ళని కూడా రానిలేదండి. ఎప్పుడన్నా సెలబ్రిటీ నాగార్జున గారు సొంతది కాబట్టి ఎప్పుడైనా వచ్చిపోయేవాడా? ఎప్పుడైనా మేము ఇక్కడ వచ్చి వస్తున్నాం కానీ ఎప్పుడు రాలేదండి. ఆయన 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తాం కానీ మన పని ఏంటండి వస్తే మళ్ళీ వాళ్ళ పని చూసి వెళ్ళిపోతారు తప్ప మన ఇక్కడ 5 డ్యూటీ చేస్తే వెళ్ళిపోతాం. ఇప్పుడు సుమారు ఎంతమంది లోపల పని చేస్తుంటారు? దగ్గర ఫంక్షన్లో అయితేనే ఒక లేడీస్ అయితే ఆడవాళ్ళు అయితే 30 మంది దాకా కూలి కట్టి చేస్తుంటారండి. మగవాళ్ళు అందరు కలిపి ఓవరాల్ గా ఎంత మంది ఉంటారు? మొత్తం డైలీ పని చేసేవాళ్ళు కాకుండా పైగా పని చేసే వాళ్ళు క్లీనింగ్ మొత్తం కలిపి ఒక 100 మంది పైన ఉంటారు. 100 మంది పైన ఉంటారు. వాళ్ళందరికి ఇప్పుడు నిరుద్యోగమే కదా, ఉద్యోగాలు లేనట్టే కదా. ఉద్యోగాలు లేదండి. మరి అందులో జరుగుతుంటేనే వాళ్ళకి పని ఉంటదండి. అదే కదా కూల్చివేశారు. కూల్చివేసారు కూడా తీయాలి. పడగొట్టేస్తామంటే పడగొట్టేసారు కానీ కూడా తీయాలని ఎంత పని అవుతుంది చూడండి. అదే మొత్తానికి ఇట్లా చేయడం అయితే నిజంగా మీకు ఎంతవరకు మీకు అనిపిస్తుంది? అంతా కరెక్ట్ గా అనిపిస్తుందండి. అంటే నాగార్జున గారు కూడా చెప్పారు ఇంకా కోర్టులో స్టే చేసిన ఈ లోపే మీరు ఎందుకు కూల్చివేశారని ఆయన ఓపోతున్నారు. ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయా దీనికి సంబంధించి? ఏదైనా రాజకీయ కోణం, రాజకీయ కుట్ర కోణం లాంటిది అలాంటిది ఏమైనా కావాలని నాగార్జున గారి మీద టార్గెట్ చేసి? అంటే వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి, వేరే వాళ్ళవి కూడా కూలుస్తున్నారు, ఒక నాగార్జున గారిదే కాదు. కాకపోతే నాగార్జున గారి సెలబ్రిటీ కాబట్టి ఆయన పేరు వినిపిస్తోంది గట్టిగా. అంటే రాజకీయ కోణం కూడా ఉందంటున్నారు. బికాజ్ ఎందుకంటే ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉండేది, ఆయన ప్రభుత్వంలో ఎలాంటి రిమార్క్ లేదు దీనికి సంబంధించి. బట్ మొత్తం అంతా రిమార్క్ లేదండి అసలు. రిమార్క్ లేదు. ఏంటంటే మరి ఇది అనుకోకుండా జరిగింది, అనుకోకుండా చేస్తారండి ఇది. బట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసరికి సడన్ గా కూల్చేసరికి అందరూ కూడా ఏదో రాజకీయ కుట్ర కోణం ఉందని అనుకుంటున్నారు. ఏం మనకు కాదు కదండి మరి. ఉండొచ్చు, నేను చెప్తాను. ఒకలాగా ఉండదు. సుమారు ఎంత నష్టం ఉంటుంది బాబాయ్ ఇక్కడ? మొత్తం 3 ఎకరాలు కూల్చేసారంటండి. మొత్తం 3 ఎకరాలు కూల్చేసారా? వాళ్ళే అన్నారండి 3 ఎకరాలు అంటున్నారు, మనకు తెలదు. అంటే మెయిన్ గా ఇక్కడ కాస్ట్లీగా లోపల ఏముంటది కూల్చేసిన దాంట్లో? మొత్తం అంతా ఫంక్షన్ జరిగింది, అంతా కాస్ట్లీ. ఒకటి సపరేట్ గా అలాంటిది ఏం లేదు. ఇంకా ఏమైనా వస్తువులు విలువైనట్టు కూడా ఏం పగలగొట్టినట్లేదు? ఓన్లీ అదేనా కన్వెన్షన్ ఒకటే? అంటే లోపల చాలా వస్తువులు విలువైనట్టు ఉంటాయి. లోనికి వెళ్ళలేదు కదండి. అదేలే ఇప్పుడు ఇలా వస్తాం చూస్తాం వెళ్తాం తప్పండి.
లోనికి వెళ్ళి మనం పరిచయం లేదండి. ఇప్పుడు మళ్ళీ ఏదో పునరుద్ధరించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు, నిజమేనా? అది ఏదో మళ్ళీ కడతారంట కదా? కడితే కట్టచ్చు, కట్టాలంటే చాలా టైం పడుతుందండి. అంటే ఇప్పుడు ఎంత సుమారు ఎంత దీని వాల్యూ ఎంత ఉంటుంది? 200 కోట్లు ఉంటుందా వాల్యూ దీన్ని? స్థలం అండి, స్థలం మొత్తం అంతా దీని కట్టడాలు అంతా కలిపి 200 కోట్ల విలువ ఉంటుంది. ఎందుకంటే సిటీ నడిముట్లో ఉంది కదా, హైటెక్ సిటీలో ఉంది కదా, సిటీలో ఉంది. సుమారు ఉంటుంది 200 కోట్ల దాకా ఉంటుంది. ఎంత నష్టం ఏంటది? 100 కోట్ల నష్టమే ఉంటుందా? 100 కోట్ల నష్టమే ఉంటుంది. నాగార్జున గారు తేలుకోవడానికి కష్టం. చూద్దాం బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే సార్, నమస్తే. చెప్పండి. ఎన్కన్వెన్షన్ కూల్చివేత నిజంగా చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. బికాజ్ నాగార్జున గారు పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఇది వరకు చాలా మంది వినపడుతున్నప్పుడు పేర్లు, బట్ నాగార్జున గారు అంటే దీని మీద రాజకీయ కోణం కూడా ఉందనే కూడా వినపడతా ఉంది. మీ అభిప్రాయం ఏమని చెప్తారు? రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే దీన్ని ఆక్రమించుకోవడంలో రాజకీయ కోణం ఉంటుంది, అట్లా ఇప్పుడు దీన్ని కూల్చివేయడంలో కూడా కొద్దిగా రాజకీయ కోణం ఉంటుంది. అంటే ఇది వరకు పూర్తిగా దీన్ని కరెక్ట్ గా మంచి ఉద్దేశం చేస్తామని కూడా అనలేము. ఒక టైంలో ఒక పొలిటీషియన్ ఇస్తే ఇప్పుడు ఈ వీళ్ళు దీన్ని కూల్చేసే పని చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి పనులు చేయడం అనేది, అదిగాక నలుగురికి మంచి చెప్పాల్సిన పెద్ద మనిషి అయిన వీళ్ళు సెలబ్రిటీలు, మళ్ళీ వీళ్ళకి కోట్ల అభిమానులు ఉంటారు. ఓకే, వీళ్ళ మూడు తరాల నటుల్ని వాళ్ళ ఆదరిస్తున్నారు జనాలు. మరి ఇంత జనం నుంచి ఇంత తీసుకుంటున్న వీళ్ళు పర్యావరణానికి ఏమైనా మంచి చేయాల్సిన వీళ్ళు ఇలాగ చెరువుల్ని ఆక్రమించి కట్టడాలు కట్టడం అనేది, ఇలా దాంట్లో వ్యాపారం చేసుకోవడం అనేది అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసేయాలి. ఇది ఒక రకమైన దుర్మార్గమైన చర్య చెప్పాలంటే. ఇది ఓకే, పొలిటికల్ మోటివ్ లేదంటానికి కూడా లేదు, కానీ కొద్ది గొప్ప ఉంటుంది. అంటే అలాగే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా అలాగే ఇచ్చి ఉంటారు. ఆ రోజు వాళ్ళు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కానీ ఆ పర్మిషన్ తీసుకుని ఉంటారు. లేకపోతే వాళ్ళు ఇలా చెరువు మధ్యలో ఇలా కట్టడాలు కట్టడానికి ధైర్యం ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు FTL లిమిట్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది. మొత్తం 3 ఎకరాలు, 7 ఎకరం 100 కోట్లు అంట. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం 300 కోట్లు వీళ్ళు అక్రమంగా తినేస్తున్నట్లే కదా. వీళ్ళు మళ్ళీ సినిమాల్లో పెద్ద పెద్ద నీతులు చెప్తారు మళ్ళీ వీళ్ళు. అంటే ఇన్కన్వెన్షన్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది కదా, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎలా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.